శ్రద్ధగా దాన్ని స్వామి యొక్క సేవలో తరిస్తున్నందుకు మేము మంగళాచరణ చేస్తాం. అవతారాలు ఎన్నో ఉన్నప్పటికీ భక్తపరాధీనుడై పరమ భాగవతోత్తముడైన ప్రహ్లాదుని కోసమే ఆ పిల్లవాడి మాటను నిలబెట్టడం కోసం తాను కోరుకున్నట్టుగా సంధ్యాసమయ స్తంభోద్భవుడై అవతరించినటువంటి రూపం నృసింహ రూపం. హిరణ్యకశిపుడు మృత్యువు లేకుండా ఉండాలి, మరణం లేకుండా ఉండాలి అని గాలిలో, నీటిలో, ఆకాశంలో, భూమి మీద ఏ ఆయుధం చేత కానీ లేదా దేవ, దానవ, యక్ష, రాక్షస, కిన్నర, కింపురుష, మానవ, పశు, జంతువు, పక్షి ఏ జాతి చేత కానీ తనకి మరణం ఉండకుండా ఉండాలి. ఇంట కానీ బయట కానీ పగలు కానీ రాత్రి కానీ తనకు మరణం ఏర్పడకూడదు అని వరం కోరుకున్నాడు. బ్రహ్మగారిని మెప్పించి తపస్సు చేసి ఆ వరానికి తగినట్టుగా స్వామి తాను ఉద్భవించినది సంధ్యాకాలం, తాను అవతరించింది స్తంభోద్భవుడై అవతరించాడు. ఇంటా బయట కాకుండా ఆ భవనపు గడప మీద, భూమి మీద, ఆకాశంలో కాకుండా తన ఒడిలో ఉంచుకొని చేతనాచేతనములు అనటానికి వీలు లేని తన నఖములతో హిరణ్యకశిపుడి వక్షస్థలాన్ని చీల్చి చంపాడు. లోకకంటకుడైన ఆ అసురుడు మరణించాడు. నిజానికి స్వామికి ఆయన మీద కోపమేం లేదు, కానీ తన పరమభక్తుడైనటువంటి భాగవతోత్తముడైనటువంటి పిల్లవాడు ప్రహ్లాదుని రకరకాలుగా హరిభక్తి, హరినామం మానమని వాళ్ళ నాన్నగారి పిల్లవాడిని రకరకాలుగా శిక్షించాలి అని అనుకున్నప్పుడు, పిల్లవాడికి బాధను కలిగించాలనుకున్నప్పుడు కలిగిన ఆవేశమే నృసింహ ఆకృతి. ఆయన రూపంలోనే స్వామి హిరణ్యకశిపుని సంహరించాడు. ఆ సంహరణ అయిన తర్వాత స్వామి దగ్గరికి వెళ్ళడానికి ఇంద్రాది దేవతలు, బ్రహ్మరుద్రాదులకు కూడా సాధ్యం కాలేదు ఆ ఆవేశం చూసి. అంతా వెళ్ళి అమ్మగారిని ప్రార్థన చేశారు. అమ్మ, ఎప్పుడు నువ్వు స్వామి వక్షస్థలంలో ఉండి స్వామికి దయని, కారుణ్యాన్ని, వాత్సల్యాన్ని, కళ్యాణ గుణాలను ప్రకాశింపజేస్తావు కనుక శాంతింపచేయమని స్వామిని అమ్మని అడిగారు. మా ఆయన్ని కూడా నేను ఎప్పుడు ఇలా చూడలేదు, నేను కూడా వెళ్ళలేనంది శ్రీ మహాలక్ష్మి. కలిసి ఏ పిల్లవాడి కోసం ఆ రూపాన్ని స్వామి ధరించాడో ఆ పిల్లవాడైన ప్రహ్లాదుని ప్రార్థన చేశారు. అయ్యా, నీ కోసం వచ్చిన స్వామి, నీ కోసం కదా ఇక్కడికి శాంతింపచేయమని పిల్లవాడిని అడిగారు. నాకేంటి భయం కనుక ఆయనే నాకు తల్లి, తండ్రి, సర్వబంధువు అయిన వాడు శ్రీహరి, శ్రీమన్నారాయణుడు, ఆయనే నాకు సర్వస్వం కదా, నాకేం భయం అనుకున్నాడు పిల్లవాడు. వెళ్ళి స్వామి శాంతించవయ్యా, దేవతలు సకల లోకులు కూడా ఈ ఉగ్ర రూపాన్ని చూసి వాళ్ళు భరించలేకపోతున్నారయ్యా, వాళ్ళు భయంతో భీతిల్లుతున్నారు అని స్వామిని ప్రార్థన చేస్తే స్వామి ఆ ప్రహ్లాదుని ప్రార్థనను అంగీకరించి శాంతించి లోకాన్ని రక్షించాడు. ఆ రూపమే మనకు లక్ష్మీ నారసింహ రూపం, లేదా ఉగ్ర నారసింహ రూపం, లేదా జ్వాలా నారసింహ రూపం, అదే ఇంకొకటి నవనారసింహులుగా మనకి లోకంలో స్వామి యొక్క ఆ దివ్యమైనటువంటి దర్శనాన్ని మన అహోబిల క్షేత్రంలో చేసుకుంటారు. ఇక్కడ మనకి స్వామి లక్ష్మీనారసింహుడై ఈ ప్రాంతాన్ని చక్కగా తన పరిపూర్ణమైనటువంటి వాత్సల్యంతో ఈ ఆలయ నిర్వాహకులని, వారి వంశాలని, ఇక్కడ ఉండే భక్తులని ఆయన అనుగ్రహిస్తూ ఇక్కడ వేయించేస్తున్నాడు. ఎంతో సుందరమైన రూపం. అందుకే అన్నమయ్య కూడా మోహన నారసింహుడు అని పాట పాడతాడు. మోహన నారసింహుడు అంటే మోహాన్ని కలిగించేవాడు, అంత అందమైన వాడు. మరి చూస్తేనేమో సింహపు తల, మనిషి శరీరం, కానీ సింహాన్ని చూస్తే ఎంత ముద్దేస్తుంది. ఆ సింహానికి కూడా ఆ రకమైనటువంటి ఒక గౌరవాన్ని కలిగించినటువంటి రూపం మనకి నృసింహ రూపం. ఆ స్వామి వల్ల ఇక్కడ ఉండి కొన్ని తరాలుగా ఈ ప్రాంతాన్ని ఆయన రక్షిస్తున్నాడు. మీ భక్తికి శ్రద్ధకు తగినట్టుగా మీ అందరికీ మంగళాశాసనం చేస్తూ జై శ్రీ